జిల్లా వెంకటాపురంలో 3 రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్కు సన్ స్ట్రోక్ తగిలింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలకు వడదెబ్బ తగిలింది. 40 మంది జవాన్లు వడదెబ్బతో డీహైడ్రేషన్కు గురయ్యారు. వారిని ఆర్మీ హెలికాప్టర్లలో భద్రాచలం హాస్పిటల్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి చెప్తారు. రవి, స్వామి, మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్కు సన్ స్ట్రోక్ దెబ్బ తగిలింది. ఆపరేషన్ కర్రెగుట్టలో మావోయిస్ట్ టాప్ సుప్రీం కమాండర్ ఉన్న మడవి హిడ్మా టార్గెట్ గా కొనసాగుతున్న ఆపరేషన్ కర్రెగుట్టలు గత 3 రోజులుగా కూంబింగ్ కొనసాగుతుంది. ఈ కూంబింగ్ లో చూసుకుంటే మొత్తం 10,000 మంది భద్రతా బలగాలు కూంబింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కూంబింగ్ లో ఉన్న వారికి తీవ్ర వేడి ప్రభావంతో 40 మంది వరకు కూడా డిహైడ్రేషన్ గురైనట్టుగా పోలీసు వర్గాలు సమాచారం అందించాయి. సో ఈ 40 మందిని కూడా ఆర్మీ హెలికాప్టర్ ద్వారా సమీపంలో ఉన్న భద్రాచలం ఏరియా హాస్పిటల్ కి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతుంది. అయితే భద్రాచలం ఏరియా హాస్పిటల్ వద్దకి స్థానిక మీడియాని ఎవరిని కూడా అలౌ చేయని పరిస్థితి. ఇది చాలా గోప్యంగా వారికి చికిత్స అందిస్తున్న పరిస్థితి. మొత్తం చూస్తే ఆపరేషన్ కర్రెగుట్టలకు సంబంధించి ఇది ట్రై జంక్షన్ గా ఉంది. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర 3 రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ కర్రెగుట్టల్లో మావోయిస్ట్ టాప్ కమాండర్ గా ఉన్న మడవి హిడ్మాతో పాటు తెలంగాణకు చెందిన కీలక నేత దామోదర్ తో పాటు మొత్తం 3,000 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్టుగా పోలీసు వర్గాలు దీన్ని టార్గెట్ గా తీసుకున్నాయి. 10,000 మంది భద్రతా బలగాలతో వైమానిక డ్రోన్ల సహాయంతో మొత్తం మానిటర్ చేస్తూ వారిని తుదముట్టించేది కూడా ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే అక్కడ ఉన్న ప్రతికూల పరిస్థితులు ముఖ్యంగా చూస్తే ఆ గుట్టల్లో 30-40 మీటర్ల వరకు కూడా ఎత్తుగా గుట్టలు ఎత్తుపల్లాలుగా ఉండడంతో అడుగడుక్కు ఐఈడీ బాంబులు ఉండడంతో వాటిని డిస్పోజ్ చేస్తూ చాలా సాహసోపేతంగా గత 3 రోజులుగా ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ప్రతికూల పరిస్థితుల్లో వారంతా కూడా తీవ్ర ఉక్కపోతతో వేడి వల్ల డిహైడ్రేషన్ గురయ్యారు. 40 మంది వరకు వారందరినీ భద్రాచలం హాస్పిటల్కి తరలించారు. మొత్తంగా చూస్తే ఈ ఆపరేషన్ 3వ రోజు కొనసాగుతుంది. ఎన్ని రోజులు కొనసాగుతున్నది కూడా టార్గెట్ గా వాళ్ళకి బయటకు వెల్లడించిన పరిస్థితి. అయితే మావోయిస్టుని చక్రబంధం చేశారు. ఈ కర్రెగుట్టలో ఉన్న మావోయిస్టులకి రేషన్ అందకుండా వారందరినీ చక్రబంధం చేశారు. సో పెద్ద ఎత్తున మావోయిస్టులు 100,000 మంది కూడా చనిపోయే అవకాశం ఉంటుందని కూడా ఇప్పటికే పౌర హక్కుల సంఘాలను కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ కగాను నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలంటూ కూడా పౌర హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ ఏమి స్పందించిన పరిస్థితి. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం కూడా ఇది ఆపరేషన్ మాకు సంబంధం లేదు అని కూడా ఐజీ నిన్ననే వెల్లడించిన పరిస్థితి. మొత్తంగా చూస్తే మావోయిస్టులు అక్కడ ఏం జరుగుతుందని కూడా ఎవరికి అందని ప్రపంచం దేశం నడిబొడ్డున ఒక అంతరుద్ధం కొనసాగుతుంది. మావోయిస్టులకు డెడ్ లైన్ పెట్టిన అమిత్ షా ఉగ్రవాదులకు మాత్రం డెడ్ లైన్ పెట్టలేకపోతున్నారు. 1,00,000 మంది సైన్యంతో దేశం నడిబొడ్డున మావోయిస్టుల పేరుతో ఆదివాసీని ఊచకోతకొస్తున్నారంటూ కూడా పౌర హక్కుల సంఘాలు తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి. మొత్తం ఏదైతే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు వార్ జోన్ గా మారింది. ఒక నివురుగప్పిన నిపుల పరిస్థితి ఉంది. ఈ జవాన్లు 40 మందికి మాత్రం భద్రాచలం ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవి.